కొంతమంది ప్రభావం చూపించారండి. చాలామంది ప్రభావం చూపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల వయసులో ఒక విప్లవం తీసుకొచ్చాడు. విప్లవం అంటే కొట్టుకునే విప్లవం కాదు, కానీ అదే చంపుకునే విప్లవం కాదు, మనసు మార్చేసాడండి. వేలు మందిని మనసు మార్చేశాడు. ఆయన వెళ్ళి రెస్ట్ తీసుకుందామన్నా రెస్ట్ తీసుకుని సమయం లేదంట, ఆయనకి సమయం లేదంట. అద్దరికి వెళ్ళిపోదాం, వీళ్ళందరూ జనం ఉన్నారు కదా, అక్కడ నువ్వు రెస్ట్ తీసుకుందామంటే అక్కడికి వెళ్ళేటప్పటికీ అప్పటికి పడవలు వేసుకుని ఆ పక్కకి జనాభా ఉండేవారు. అంత ప్రభావం చూపించేస్తే అప్పటికి ఇవి ఉన్నారు కదా, ఈ ఉన్మాదులు ఉన్నారు కదా, ఈ మతోన్మాదులు ఎలాగా యేసుక్రీస్తు వారికి ఫాలో అయిపోతారు, అంతనో ఫాలోవర్స్ అయిపోతున్నారు. ఏమైనా సరే ఆయన్ని చంపేయాలి, ఏదో వంకలు చంపేయాలి. దొరకట్లేదు. ఏ పాపం మోపుదామంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ పాపము